దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కమెంట్లు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనుకుంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తామంటున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించారనే విషయం అర్థమవుతోంది అన్నారు. కింద బుడపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలివ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో కూడా రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటారు. కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీకు అత్యంతంగా పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వం ఏర్పడిన 3వ రోజు నుంచే ప్రభుత్వాన్ని కూల్చమని అన్నారు. 15 మాసాలు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం. గత 10 సంవత్సరాల వారి పరిపాలనలో ఎంత అవినీతి అక్రమాల సొమ్ము ఉందనేది ఒక మాట. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసే ప్రయత్నం పైన, ఈ కుట్రల పైన విచారణ జరపాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వారి ఆలోచనలకు ఎవరు కూడా మా ఎమ్మెల్యేలు ముందుకు రారన్న మాట సదరు తెలియస్తా ఉన్నాను.